ఇరాన్ యుద్ధ విమానం డీల్. ఇరాన్ చైనా నుంచి JC-10 అనే 4.5 జనరేషన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని కొందామని ప్లాన్ చేస్తుంది. ఇజ్రాయెల్తో వార్ అయిపోయిన తర్వాత వార్లో ఎయిర్ డిఫెన్స్ వీళ్ళది చాలా వీక్గా ఉంది అని చెప్పి వీళ్ళు కన్సిడరేషన్ చేసుకొని ఏదైతే ఇండియాతోని పాకిస్తాన్ వార్ జరిపినప్పుడు యూజ్ చేసిన మిసైల్స్ కావచ్చు, దానికి సంబంధించిన జెట్ ఫైటర్స్, చైనాకి సంబంధించిన జెట్ ఫైటర్స్ కావచ్చు, వీటిని అతి తొందరలో వీళ్ళు చైనా నుంచి కొనుగోలు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు అనంటే రష్యా నుంచి ఏదైతే సుఖోయ్ 35 అనే ఫైటర్ జెట్స్ ఏవైతే రావాల్సినవి అవి ఇరాన్కి అందకపోవడం వల్ల ఇమీడియట్గా వీళ్ళు ఇరాన్ నుంచి ఈ జెట్ ఫైటర్స్ని తీసుకుంటున్నారు. అలాగే ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన వార్లో వీళ్ళు ఏదైతే మిసైల్స్ యూజ్ చేశారో ఆ మిసైల్స్ని కూడా వీళ్ళు చైనా నుంచి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ యుద్ధ వాతావరణం కనుక మళ్ళీ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తే ఇజ్రాయెల్కి గట్టి సమాధానం ఇచ్చేలాగా, అంటే ఎయిర్ డిఫెన్స్ని కరెక్ట్గా బలపరుచుకొని వీళ్ళు ఈ జెట్ ఫైటర్ని, ఈ మిసైల్స్ని యూజ్ చేసి ఈసారి మంచి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ని వీళ్ళు బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మన RTV కరెస్పాండెంట్ మనోజ్ని అడిగి తెలుసుకుందాం. రష్యా పెద్ద ఎత్తున అటు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని, లేకపోతే ఒక ఎక్స్పర్ట్, రష్యా కంట్రీ అంటేనే వార్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో, వార్ ఎక్విప్మెంట్ అందించడంలో చాలా ఎక్స్పర్ట్. సో ఇప్పటికే భారత్ కూడా S-400 లాంటి ఒక అద్భుతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని రష్యా నుంచి కొనుగోలు చేసింది. అయితే రష్యా నుంచి సేమ్ Su-35 అంటున్నట్టుగా సుఖోయ్ 35 అనేటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని ఇరాన్కి అందించాల్సింది. ఒక రకంగా ఇరాన్కి రష్యా మధ్య ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయంటే కనుక రష్యాకు సంబంధించి ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున ఇరాన్లో పెట్టుబడులు ఉన్నాయి. అక్కడ 25 ఏళ్ల పాటుగా ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విధంగా కూడా డీల్స్ ఉన్నాయి. అయితే సుఖోయ్ 35 ఇప్పటికే ఇరాన్కి రావాల్సింది. మొన్న మధ్య యుద్ధం టైంలోనే ఇరాన్ వాటిని ఉపయోగించి అటు ఇజ్రాయెల్ పైన కానివ్వండి, తర్వాత అమెరికా పైన కొంత డిఫెండ్ చేయాల్సింది, అటాక్ చేయాల్సింది. కానీ రష్యా అనుకున్న సమయంలో సుఖోయ్ 35 మిసైల్స్, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇరాన్కి అందించకపోవడం మూలంగానే ప్రస్తుతానికి రష్యా నుంచి ఎటువంటి స్పందన లేదు, అది రావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పడం నేపథ్యంలోనే చైనా దగ్గరికి వెళ్ళింది ఇరాన్. సో చైనా నుంచి J-10C ఫైటర్ జెట్స్ ని కొనుగోలు చేయబోతోంది. దానికి సంబంధించి ఒక్కో ఫైటర్ జెట్ కి సుమారుగా $40 million, సో $40 million నుంచి $60 million పర్ వన్ సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఆ విధంగా కొనుగోలు చేయబోతోంది. ఎన్ని యూనిట్స్ కొనుగోలు చేస్తుంది ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ తెహరాన్, అంటే అటు ఇరాన్కి సంబంధించినటువంటి క్యాప్టెన్ తెహరాన్ నుంచి పెద్ద ఎత్తున ఈ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బికాస్ చైనా నుంచి ఆ మిసైల్స్ కొనుగోలు చేసి ఇకపైన ఇజ్రాయెల్ ఎటువంటి దాడి చేసినా, లేదంటే అమెరికా ఇంకే విధంగా కూడా తమ పైన ఒక రకంగా ఇబ్బందులు గురి చేసినా వీటిని వినియోగించాలనుకుంటోంది. ఇరాన్కి ఆలోచనడానికి ప్రధాన కారణం ఒకటే, తమ దగ్గర ఫార్దో న్యూక్లియర్ సైట్స్ ని అమెరికా కుప్పకూల్చింది. ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ తోని, అట్ ది సేమ్ టైం మిసైల్స్ తోని ఇరాన్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అక్కడ ఉన్నటువంటి ఇసఫహాన్, నతాన్జా, తర్వాత ఫార్దో, తెహరాన్, తబ్రీజ్ ఈ ప్రాంతాలని ఛిద్రం చేసిందని చెప్పాలి ఒక రకంగా అయితే. సో ఇరాన్ మొన్న జరిగినటువంటి ఈ 12 రోజుల యుద్ధంలో ఏమాత్రం కూడా ఇజ్రాయెల్ ఎదుర్కోలేకపోయింది. తమకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెద్దగా అంత చిక్కలేదు. బికాస్ రాత్రికి రాత్రే జూన్ 13న స్టార్ట్ అయినటువంటి ఆ యుద్ధం కాస్త రాత్రికి రాత్రే కొన్ని వందల మిసైళ్లతోని ఇరాన్ పైన దాడి చేసిన క్రమంలో ఇరాన్కి సంబంధించి ఏ ఒక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వాటిని డిఫెండ్ చేయలేకపోయింది. ఈ 100 మిసైళ్లు, లేకపోతే అధిక సంఖ్యలో డ్రోన్లు మొత్తం కూడా ఇరాన్ భూభాగాన్ని టచ్ చేసి అక్కడున్నటువంటి ఆర్మీ చీఫ్ని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని, ఇతర కమాండర్లని, సైంటిస్టులను, న్యూక్లియర్ స్థావరాలకు సంబంధించిన న్యూక్లియర్ సైంటిస్టులను కూడా పూర్తిగా ఇరాన్ కుప్పకూలిపోవాల్సి వచ్చింది. ఇదే సిచ్యువేషన్ లో ఇరాన్ ఒక ఆంచనాకు వచ్చింది. రష్యా అడిగితే ఇవ్వడం లేదు, ఇతర అమెరికా మాకు సహాయం చేసే అవకాశం లేదు, మేము ఇప్పటికే అమెరికాతో శత్రుత్వంలో ఉన్న, అమెరికా మాపై దాడి చేసింది, అమెరికాను అడిగే అవకాశం లేదు, వేరే ఏ ఇతర దేశాల దగ్గర కూడా వెళ్ళే అవకాశం లేదు. ఇన్ఫాక్ట్ టర్కీ లాంటి దేశం సహాయం చేస్తుందని చెప్తున్నప్పటికీ టర్కీ దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉందో లేదో అనే ఒక ఆలోచనతో కేవలం టర్కీ స్పెషలిస్ట్ ఇన్ డ్రోన్స్ కాబట్టి టర్కీ ఒక రకంగా అమెరికా నుంచి కొనుగోలు చేస్తోంది. కాబట్టి ఇప్పుడు చైనా మాత్రమే చివరి ఆప్షన్ గా మిగిలిపోయింది. ఇందాక మీరు చెప్తున్నట్టుగా భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా పాకిస్తాన్ భారత్ పైన ప్రయోగించింది ఈ J-10C అనేటువంటి ఫైటర్ జెట్స్ ని.
కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు గమనించారు, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ ఒక్క మిసైల్ని, ఏ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ని, ఏ ఒక్క డ్రోన్ని కూడా భారత భూభాగానికి తాకక మునిపే గాల్లోనే పేల్చేసింది మన S-400 ఆకాశ్ తీర్ లాంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇప్పుడు చైనా తుప్పు పట్టిపోయిన మిసైల్స్, ఎందుకు ఇక్కడ నేను తుప్పు పట్టిపోయిన మిసైల్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటున్నానంటే పాకిస్తాన్కి మనం సహాయం చేసింది చైనా. సో ఏం పాకిస్తాన్కి సహాయం చేసిన క్రమంలో ఏ ఒక్క చైనా మిసైల్ అయినా భారత్లోకి వచ్చి భారత్లో పెద్ద ఎత్తున ఒక ప్రభావం చూపించగలిగిందా? డైరెక్ట్గా అక్కడ చైనా నుంచి వచ్చినటువంటి మిసైల్స్ పాకిస్తాన్కి వచ్చి ఏకంగా అక్కడి మిసైల్స్ పాకిస్తాన్ నుంచి చైనా ఆర్మీయే ప్రయోగించినట్టుగా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. మన ఫారెన్ మినిస్ట్రీ ఆధారాలు సేకరించింది, డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఆధారాలు సేకరించింది. అయితే చైనా అక్కడికి వచ్చి ప్రయోగించినా కూడా వచ్చి డైరెక్ట్గా హర్యానాలోని ఒక ప్రాంతంలో డైరెక్ట్గా తోక ముడుచుకొని పడిపోయి ఉన్నాయి. సో వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే మిసైల్స్ కానివ్వండి, ఇవన్నీ చైనా ఎలా ఆలోచిస్తుందంటే ఒకవేళ కనుక నేను ఇచ్చి అవి కనుక విఫలం అయిపోయి అక్కడ పడిపోయి ఉంటే కనుక వాటిని ఉదాహరణగా తీసుకొని ఇతర దేశాలు, ఎగ్జాంపుల్ స్పీకింగ్ అమెరికా కానివ్వండి, లేకపోతే ఇటు రష్యా కానివ్వండి, లేకపోతే భారత్ కానివ్వండి, ఆ మిసైళ్ళ నుంచి ఆ విషయాల నుంచి వాళ్ళు కొత్త రకమైన కొత్త మిసైల్ని తయారు చేసే అవకాశం, దీన్ని ఉదాహరణగా తీసుకొని మనం వాడుతున్నటువంటి టెక్నాలజీని తెలుసుకొని వారు ఇంత కొత్తగా కూడా దాన్ని రూపకల్పన చేసే అవకాశం ఉంది. కాబట్టి సో అటువంటిది ఇవ్వద్దు అంటుంటే ఒక సెకండ్ హ్యాండ్, మనం ఎగ్జాంపుల్గా మన భాషలో చెప్పాలంటే అరేక్ మాల్. సో సెకండ్ హ్యాండ్ మిసైల్స్ని, సెకండ్ హ్యాండ్ జెట్స్ మాత్రమే పాకిస్తాన్కి అమ్మింది. ఇప్పుడు ఇరాన్ కూడా చైనా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే చైనా పెద్ద ఎత్తున మాకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ ఇస్తుంది, సో రేపటి రోజున ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్తో ఇజ్రాయెల్ మరే రకంగా యుద్ధానికి తెరలేపినా కూడా మేము దాడి చేస్తామన్న ఆలోచనతో ఇరాన్ ఉంది. కానీ చైనా నుంచి వచ్చేటువంటి ఆ ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ని ఎంత సమర్థవంతంగా ఇరాన్ మారుతుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఒక గ్లోబల్ లెవెల్ జరిగిన చర్చ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆల్రెడీ చైనాకి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది టారిఫ్ విషయంలో. సో చైనా మొన్న ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరాన్ వైపుగా నిలబడతామని చెప్పి బహిరంగానే ప్రకటించారు. ఈ సమయంలో జిన్పింగ్ కనుక అటు ఇరాన్కి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కనుక ఈ మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ జెట్లను కనుక ఇవ్వాల్సి వస్తే డెఫినెట్ గా ఇరాన్కి సహకరించినందుకు గాను చైనా మరోసారి అమెరికాకి శత్రువుగా మారే అవకాశం ఉంది. డెఫినెట్ గా అదొక కోల్డ్ వార్ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ఇద్దరి మధ్య కొనుగోలు ఒప్పందం డీల్ జరిగినప్పటికీ ఇట్స్ థ్రెట్ టు అమెరికా. బికాస్ ఇరాన్ దగ్గర ఆ జెట్స్ ఉన్నాయి, ఇరాన్ దగ్గర ఆ సామర్థ్యం ఉంది, ఇరాన్ దగ్గర కూడా తిప్పి కొట్టగలటువంటి ఒక ఎక్విప్మెంట్ ఉంది అన్నప్పుడు ఇరాన్కి ఆ ధైర్యాన్ని చేకూర్చేటువంటి చైనా డెఫినెట్గా అమెరికా ముందు ఒక రకంగా ముద్దాయిగా అయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ కూడా ఆ రకంగా మారే అవకాశం ఉంది. సో ఎటు చూసినా కూడా చైనా ఇప్పుడు ఇది ఒక టాక్స్ దశలో ఉంది, ఇంకా ఫైనలైజ్ కాలేదు. కానీ J-10C ఫైటర్ జెట్స్ అనేది ఆల్రెడీ చైనా పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ నుంచి భారత్ పైన ప్రయోగించింది. ఏ మాత్రం కూడా పనిచేయో, చాలా క్రిస్టల్ క్లియర్ అది మన భారతదేశం పైన ఇటువంటి యుద్ధంలో మనం చూసాం. కాబట్టి సో రేపటి రోజున చైనా నిజంగానే ఆ ఫైటర్ జెట్స్ ని ఇరాన్కి అందించిన తర్వాత అటు ప్రపంచ దేశవ్యాప్తంగా ఎటువంటి చర్చలు జరుగుతాయో చూడాలి. మరి చూస్తే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు డిక్లేర్ చేయలేదు, అలానే లేవని కూడా డినై చేయలేదు. సో ఇరాన్ దగ్గర మాత్రం న్యూక్లియర్ పవర్ ఉందని వాళ్ళు ఓపెన్గానే అందరికి చెప్పారు, డిక్లేర్ కూడా చేస్తున్నారు. అంటే దానికోసమే ఈ వార్ జరగడం కూడా మనం గమనించవచ్చు. సో ఇప్పుడు ఈ చైనీస్ జెట్స్ ఏది 4.5 జనరేషన్ జెట్స్ని తీసుకొని వీళ్ళు ఎయిర్ డిఫెన్స్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకున్న తర్వాత దీని ఇంపాక్ట్ అంటే మిడిల్ ఈస్ట్లో ఎలా ఉంటుంది? వీళ్ళు మిడిల్ ఈస్ట్లో ఒక సూపర్ పవర్గా ఎదిగే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ని డామినేట్ చేసే అవకాశం కూడా ఉందా? డెఫినెట్గా ఇప్పుడు అప్పుడైతే సూపర్ పవర్గా ఎదుగుతుందానంటే ఆ సూపర్ పవర్ ఎవరు అనే చర్చకు వస్తే అది ఇంకొక డిస్కషన్గా మారుతుంది. సూపర్ పవర్ అనే పదం కంటే కూడా ఇరాన్ ఫస్ట్లీ అటు ఇజ్రాయెల్ చేసే దాడిని తట్టుకోవాలి. ఇజ్రాయెల్ చేసేటువంటి దాడిని తట్టుకోకపో మూలంగానే మనం గమనిస్తే ఒకసారి ఈ డెత్ రేషియో చూస్తే ఇరాన్లో సుమారుగా 1200 మంది మరణిస్తే 8000 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి ఈ 12 రోజుల యుద్ధంలో. అదే ఇజ్రాయెల్ వైపుగా మనం పరిశీలిస్తే కనుక ఇజ్రాయెల్లో కేవలం 25 మంది ధ్వంసం అయింది. అక్కడ పెద్ద ఎత్తున అక్కడ జెరూసలంలో కానివ్వండి, అట్ ది సేమ్ టైం అక్కడ కొన్ని తెల్ అవీవ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బిల్డింగ్స్ కుప్పకూలిపోయాయి, డ్యామేజ్ జరిగింది ఫిజికల్గా. కానీ అనుకున్న స్థాయిలో డెత్ రేట్స్ అయితే లేవు. ఇరాన్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో డెత్ రేట్స్ని క్రియేట్ చేయలేకపోయింది ఇజ్రాయెల్లో. కానీ ఇజ్రాయెల్ చేసేటువంటి ఆ దాడిలో మాత్రం ఇరాన్లో పెద్ద ఎత్తున డెత్ రేట్స్ ఉన్నాయి. కాబట్టి ఇరాన్ ఈ డెత్ రేట్స్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, చాలా పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి కావాల్సిన అవసరం ఉంది ఇరాన్ దగ్గర. ఆ తర్వాత దే ఆర్ స్ట్రాంగ్ అన్డౌటెడ్లీ బికాస్ దే ఆర్ పాపులేటెడ్గా ఎక్కువగా ఉన్నారు. ఆర్మీ పరంగా ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తే ఆర్మీ ఎక్కువగానే ఉంటుంది. ఒక రకంగా ఇక్కడ న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయనేది మాత్రం ఇప్పుడు ఈ సంఘటన తర్వాత, ఈ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. కానీ ఇరాన్ దగ్గర నుండి బిగ్గెస్ట్ డిఫాల్ట్ ఏంటంటే ఈ రోజు ఈ 12 రోజుల యుద్ధంలో June 13 ఎప్పుడైతే ఈ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ వచ్చిందో అప్పటి వరకు కేవలం ఒక మిసైల్స్ ని, డ్రోన్స్ మాత్రమే ప్రయోగించగలిగింది ఇరాన్. వారి దగ్గర ఫైటర్ జెట్స్ అనుకున్న స్థాయిలో, అట్ ది సేమ్ టైం ఆర్మీ చీఫ్ కూడా మరణించారు. సో అనుకున్న స్థాయిలో ఫైటర్ జెట్స్ లేకపోవడం కారణంగానే మనం డైరెక్ట్ గా వెళ్ళలేకపోయాం. అదే ఇజ్రాయెల్ చూడండి, డైరెక్ట్ గా ఇటు ఫైటర్ జెట్స్ని తీసుకొని ఇరాన్లోకి ఎంట్రీ ఇవ్వగలిగింది. అట్ ది సేమ్ టైం అమెరికా కూడా
సుమారుగా 37 గంటల పాటుగా ప్రయాణం చేసి GBU-57 మిసైల్స్తో ఇరాన్ పైన ఫార్దో లాంటి ఒక న్యూక్లియర్ స్థావరాన్ని మట్టుపెట్టగలిగింది. ఇవన్నీ కూడా ఎయిర్ ఫైటర్ జెట్స్ ద్వారానే సాధ్యమయ్యాయి. సో ఆ ఎయిర్ ఫైటర్ జెట్స్లోనే మనం ల్యాగ్గా ఉన్నామని చెప్పి ఇరాన్ గమనించింది కాబట్టి ఇప్పుడు ఎయిర్ ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేయడం కోసం ఆలోచన చేసి చైనా దగ్గరికి వెళ్ళింది. సో ఇప్పుడు టర్కీ దగ్గర కూడా ఇటువంటి ఎయిర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి, ఇతర దేశాల నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ వై డిడ్ దే చూస్ చైనా ఓన్లీ? బికాస్ టర్కీ అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేస్తోంది, పాకిస్తాన్ దగ్గర పెద్ద సామర్థ్యం లేదు, ఇరాక్ దగ్గర పెద్ద సామర్థ్యం లేదు, ఖతార్, సౌదీ ఈ దేశాల దగ్గర అంతగా వార్ ఎక్విప్మెంట్ పరంగా అంత సామర్థ్యాలు లేవు, ఎక్స్పోర్ట్ చేసేందుకు సామర్థ్యాలు లేవు. అమెరికా మాత్రం ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది, రష్యా మాత్రం ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. రష్యా దగ్గరికి వెళ్తామంటే రష్యానే ఇప్పటికి ఇవ్వాల్సినటువంటి ఆ Sukhoi 35ని అనుకున్న సమయానికి లాంచ్ చేయలేకపోతుంది, ఇవ్వలేకపోతుంది. సో చివరి ఆప్షన్గా చైనా దగ్గరికి వెళ్ళింది. చైనా దగ్గర ఉన్నటువంటి ఆ J-10C ఫైటర్ జెట్స్ని రంగంలోకి దించాలన్న ఒక ఆలోచనతో ఇప్పటికే ఇరాన్ ప్లాన్ చేస్తోంది. కానీ ఇవి ఎంత మేరకు ఉపయోగపడతాయని మాత్రం బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇక్కడ మళ్ళీ ఒక రకంగా యుద్ధానికి అన్ని రకాలుగా సమకూర్చున్నట్టుగానే కనబడుతోంది. తాము ఎక్కడైతే ల్యాబ్స్ అయ్యామో, ఎక్కడైతే మేము కుప్పకూలిపోయామో అక్కడికి వెళ్ళిపోయి మేము మళ్ళీ కనుక మేము రిట్రీవ్ చేయగలిగితే, అంటే మేము దాన్ని కనుక స్ట్రెంథెన్ చేసుకోగలిగితే రేపటి రోజున ఇజ్రాయెల్ అటువంటి దాడికి పాల్పడ్డా ఇంకేదైనా సంఘటన జరిగినా కూడా కాపాడుకోవచ్చు అనే ఆలోచనతో ఇరాన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక రకంగా ఇండైరెక్ట్ యుద్ధం మొదలైంది కళ్యాణ్ ఇక్కడ. బికాస్ ఇజ్రాయెల్ ఆల్రెడీ గాజా పైన దాడి చేసింది. గాజాలో సుమారుగా 1000 మందికి పైగా చాలా పెద్ద ఎత్తున గాయాల పాలైపోయి చాలా మంది మరణించినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ఆ డెత్ ఆఫ్ కౌంట్ నెంబర్ కంటే కూడా అక్కడ దాడి చేస్తుందని మాత్రం మనం పరిశీలిస్తే కనుక గాజాకి ఇరాన్ సపోర్ట్ చేస్తోంది. గాజాపై దాడి చేయడం మూలంగానే ఇజ్రాయెల్కి ఇరాన్కి శత్రుత్వం పెరిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే గాజా పైన దాడి చేస్తోంది ఇజ్రాయెల్ అన్నట్టుగా మనం మరోసారి ఇరాన్కి ఆ విషయం డెఫినెట్గా తెలిసి ఉంటుంది. ఆ విషయం మనం గ్లోబల్ లెవెల్లో ఆలోచిస్తే కనుక ఆ గాజా పైన దాడి చేస్తున్నావు కాబట్టి ఇరాన్కి ఇజ్రాయెల్ గొడవ జరిగింది. మళ్ళీ ఇజ్రాయెల్ గాజాపై దాడి చేస్తున్నట్టు ఇండైరెక్ట్గా ఇరాన్పై దాడి చేసినట్టుగానే, హెజ్బుల్లా సంస్థల హమాస్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టు డెఫినెట్గా ఇరాన్పై దాడి చేస్తున్నట్టుగానే భావించాలి. సో ఇరాన్ మళ్ళీ రిటిలియేట్ అవకాశం కనబడుతోంది. ఈ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ ఎప్పటి వరకు కొనసాగుతుంది తలుచుకుంటేనే కొంత ఆశ్చర్యంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. బికాస్ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. అది జరిగిన తర్వాత కూడా ఎక్కడైతే మీరు అక్కడ వేలు పెట్టి అక్కడ చంపొద్దు, అక్కడ ఇబ్బందులకు గురి చేయదని చెప్పి ఇరాన్ మొదటి నుంచి వాదించి ఇజ్రాయెల్తో గొడవ పెట్టుకొని యుద్ధానికి దిగిందో అక్కడ మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేస్తుందంటే మరోసారి ఇరాన్ యుద్ధానికి సిద్ధమైనట్టుగానే భావించాలి. సో ఇక్కడ J-10C ఫైటర్ జెట్స్ను కూడా కొనుగోలు చేస్తోంది ఇరాన్ అన్నప్పుడు డెఫినెట్గా మరోసారి యుద్ధం మొదలు కాబోతున్నటువంటి ఒక సంకేతం అయితే ఇరాన్ ఇస్తున్నట్టుగానే ఉంది. కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. మనం చూస్తే యాక్చువల్గా ఇరాన్ పాకిస్తాన్ నుంచి ఏదైతే జెట్ ఫైటర్స్ తీసుకుంటుందో దానివల్ల యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దీంట్లో ఇప్పుడు ఇంకా పెద్ద దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నట్టు, అంటే ఒక పక్కన చైనా ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకో పక్కన రష్యా Sukhoi గురించి మాట్లాడుకుంటే కనుక రష్యాకి సంబంధించిన Sukhoi 32s అదే వాటిని ఇండియా కూడా ఆర్డర్ చేసింది. కానీ అది డెలివరబుల్స్ చాలా ఎక్కువ టైం, అంటే దాదాపు 10 సంవత్సరాల టైం తీసుకుంటున్నారన్న కారణం వల్లనే మనం రాఫెల్స్ కొనుక్కొని వచ్చాం, ఫ్రాన్స్ నుంచి రాఫెల్స్ తీసుకొచ్చాం. సో ఇప్పుడు వీళ్ళు చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ని, మిసైల్స్ని వీళ్ళు బై చేసి ఇంకా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు. బట్ మనం చూస్తే కనుక పవర్ ప్లేలో చూస్తే కనుక ఇజ్రాయెల్కి ఒక పక్కన అమెరికా చాలా సపోర్ట్ చేస్తుంది, బ్రిటన్ సపోర్ట్ చేస్తుంది, నేటో సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి టెక్నికల్గా అంటే వాళ్ళకి వెపన్స్ కావచ్చు, లేకపోతే వెపనరీ కావచ్చు, అంటే జెట్ ఫైటర్స్ కావచ్చు, లేకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు. ఇజ్రాయెల్ దగ్గర మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 3 లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు యూస్ చేస్తున్నారు. ఎయిర్ డోమ్ అని ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యూస్ చేస్తున్నారు. ఆ డిఫెన్స్ సిస్టమ్ని ఛేదించడానికి చాలా మిసైల్స్ని ఇరాన్ ఇంతకుముందు యూజ్ చేసింది. అవన్నీ సక్సెస్ఫుల్గానే చేసింది. కానీ ప్రాణ నష్టం మాత్రం తక్కువనే ఉంది. కంపేర్ చేసుకుంటే మనోజ్ చెప్పినట్టు మనకు ఇరాన్తో కంపేర్ చేసుకుంటే ప్రాణ నష్టం ఇజ్రాయెల్లో డిస్ట్రక్షన్ అనేది ఎక్కువ ఉన్న, ప్రాణ నష్టం మాత్రం తక్కువ ఉంది. సో ఇరాన్ ఇప్పుడు ఈ చైనీస్ జెట్ ఫైటర్స్ని తీసుకొచ్చి, మిసైల్స్ని తీసుకొచ్చి కొంచెం స్ట్రాంగ్గా అయ్యి ఎదుర్కోవాలి ఇజ్రాయెల్ని కానీ లేకపోతే యుఎస్కి సంబంధించిన ఫోర్సెస్ని ఎదుర్కోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. మనం చూద్దాం రానున్న రోజుల్లో యుద్ధం ఏ రకంగా మారుతుంది ఏంటి అనేది. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ ఫైటర్ జెట్స్ ఏదైతే చైనాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఉన్నాయో ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. ఇవి 4.5 జనరేషన్గానే కన్సిడర్ చేస్తాం, అంటే 5th జనరేషన్ కాదు. ఇవి సూపర్సోనిక్ ప్లేన్స్ కాదు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇవి లాంగ్ రేంజ్ మిసైల్స్ని యూజ్ చేస్తే, అంటే ఎక్కువ కిలోమీటర్స్, దాదాపు ఒక 1000 కిలోమీటర్స్ 2000 కిలోమీటర్స్కి సంబంధించిన రేంజ్ ఉన్న మిసైల్స్ని ఇవి ఎక్కువ దూరం ప్రయాణించి వీటిని యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ వీటిని రెడీగా ఉన్న చైనా దగ్గర తక్కువ రేట్కి, అంటే ఇవి ఆల్మోస్ట్ మార్కెట్, అంటే
అమెరికాకి సంబంధించిన జెట్ ఫైటర్స్ కావచ్చు, లేకపోతే రష్యాకి సంబంధించిన జెట్ ఫైటర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్కి సంబంధించిన జెట్ ఫైటర్స్ కావచ్చు. ఈ జెట్ ఫైటర్స్ కొంచెం కంపారిటివ్గా చేసుకుంటే చైనీస్ జెట్ ఫైటర్స్కి చాలా చీప్గా అవైలబుల్ ఉన్నట్టు. ఐ మీన్ ఎట్లయితే మనం ఇక్కడ మన చైనా ప్రోడక్ట్స్ అంటామో ఎగ్జాక్ట్లీ అదే. సో చైనా ప్రోడక్ట్స్ కాబట్టి అవి జెట్ ఫైటర్స్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. అందుకే ఇరాన్ వాటిని ప్రిఫర్ చేస్తుంది. సో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాటి పర్ఫార్మెన్స్ ఏంటి అనేది అప్పుడు మాత్రమే మనకు తెలిసే అవకాశం ఉంది. మీరు కొంచెం విజువల్స్లో చూస్తే మ్యాసివ్ డిస్ట్రక్షన్, ఆ డిస్ట్రక్షన్ ఏ రకంగా ఉంది అనేది మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇది కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్.